బీసీ ఉద్యమానికి విదేశాలలో ఉన్న బీసీల మద్దతు ఎంతో అవసరమని బీసీ సంక్షేమ సంఘం ఎన్ఆర్ఐ సెల్ అధ్యక్షుడు దూదిగామ కిరణ్ కుమార్ అన్నారు. విదేశాలలో ఉన్న బీసీలను ఏకం చేసి తెలుగు రాష్ట్రాలలో బీసీ ఉద్యమానికి సహకారాన్ని అందజేస్తామని చెప్పారు. బీసీ సంక్షేమ సంఘం ఎన్ఆర్ఐ సెల్ అధ్యక్షునిగా నియమితులైన నల్గొండ పట్టణానికి చెందిన దూదిగామ కిరణ్ కుమార్ ను బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే అన్ని దేశాలలో బీసీ ఎన్ఆర్ఐ సెల్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు రావాల్సిన న్యాయపరమైన రిజర్వేషన్లని తప్పనిసరిగా ఇచ్చి తీరాలని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచినప్పటికీ చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ లేదంటే ఎంత వివక్షత చూపిస్తున్నారో అర్థమవుతుందని అన్నారు. బీసీలంతా ఒక్కతాటి మీదకు వచ్చి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో రిజర్వేషన్ల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ మునాస ప్రసన్న కుమార్, విద్యార్థి జేఏసీ జిల్లా చైర్మన్ ఐతగోని జనార్దన్ గౌడ్, గజ్జి అజయ్ యాదవ్, చెన్నూరి భరద్వాజ్, పుట్ట వెంకన్న, చిలకరాజు సతీష్ కుమార్, మార్గం సతీష్ కుమార్, కర్ణాటి యాదగిరి, విజయ్ కుమార్, అంబటి శివ, బాతుక సతీష్ యాదవ్, అనంత నాగరాజు గౌడ్, పులిపాటి జీవన్, గంజి రాజేందర్, కైరంకొండ శివశంకర్, రాపోలు సాయి తదితరులు పాల్గొన్నారు. మొదటగా బీసీ రిజర్వేషన్ల పట్ల, బీసీ హక్కుల పట్ల, బీసీ రాజ్యాధికారం పట్ల జరుగుతున్న మోసాల తీవ్రంగా నడుస్తున్న మలిదశ ఉద్యమంలో అమరుడైనటువంటి మన బీసీ సోదరుడు సాయి ఈశ్వరాచారి గారికి బీసీ ఎన్ఆర్ఐ అసోసియేషన్ పట్ల, అలాగే నల్గొండ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. వారికి ఘన నివాళులు, జోహార్లు అర్పిస్తున్నాం. అండ్ ఈరోజు సబ్జెక్ట్కి వస్తే గౌరవ పెద్దలు, రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ ఉద్యమ నాయకుడు అయినటువంటి ఆర్ కృష్ణయ్య గారు మన బీసీ రిజర్వేషన్ల పట్ల, అవకాశాల పట్ల, హక్కుల పట్ల ఈ అగ్రకులాల చేతుల్లో బందీ అయిన రాజ్యాధికారం, వాళ్ళ చేతుల్లో నడుస్తున్న ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మోసపూరిత వాగ్దానాలు, కుట్రలు ఒక ఇంటర్నేషనల్ డయాస్ పైన డిస్కషన్కి రావాలి. దీనిలో ఎన్ఆర్ఐలను కూడా కీలక భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో, బలమైన ఉద్దేశంతో తొలిసారి ఈ ఎన్ఆర్ఐ బీసీ అసోసియేషన్ ప్రకటించడం, దానికి నన్ను అధ్యక్షునిగా నియమించడం జరిగింది. వారికి నా ధన్యవాదాలు. ఈరోజు ఇది ఆత్మీయ అభినందన సభ కాదు, ఈరోజు ఇది ఆత్మీయ స్ఫూర్తి సభ. నాకు ఇదే స్ఫూర్తితో మన బీసీ రాజ్యాధికారం కోసం, మన బీసీ రిజర్వేషన్ల కోసం అంతర్జాతీయ వేదిక పైన ఎన్ఆర్ఐలని సమన్వయం చేసుకుంటూ కొట్లాడతానని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ సాక్షిగా, నా సోదరుల సాక్షిగా మాటిస్తుంది. అగ్రకుల నాయకులారా, తీరదా మీ రాజ్యాధికార దాహం? మా బీసీ సోదరుల ప్రాణత్యాగాలు కూడా కావాలా మీకు? ఇక చాలు. మేము అడుగుతుంది మీ ఆస్తులు కాదు, రిజర్వేషన్లు మాత్రమే అడుగుతున్నాం. మా హక్కులు, మా అవకాశాలను మాత్రమే అడుగుతున్నాం. దయచేసి మా రిజర్వేషన్లు, మా హక్కులు మాకు ఇవ్వండి. అలాగే నా బీసీ సోదరులకు ఇంకొక విన్నపం, ప్రాణత్యాగాలు వద్దు. మీ వెనకాల కుటుంబాలు, బాధ్యతలు, తల్లిదండ్రులు అన్నీ చాలా ఉంటాయి. ప్రాణాలతో కొట్లాడదాం. ప్రాణాలతో మన బీసీ బిడ్డను ముఖ్యమంత్రి పదవిలో చూద్దాం. మన రాజ్యాధికారం మనం తెచ్చుకుందాం. అప్పటి వరకు నిరంతరం కొట్లాడదాం. దూదిగామ కిరణ్ ఎన్ఆర్ఐ సెల్ ప్రెసిడెంట్గా నియమితులవ్వడం మాకెంతో స్ఫూర్తిదాయకంగా అనిపిస్తోంది. ఎందుకంటే అతను ఒక యువకుడు, ఎన్ఆర్ఐగా ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఉద్యమ గొంతుకని యావత్ ప్రపంచం వినబడేలా తన శైలిలో తను వినిపిస్తాడని నమ్మకం మాకుంది. అతనికి ఉన్నటువంటి జ్ఞానం, విద్య మరియు స్ఫూర్తి, వీటి ఉద్యమం పట్ల ఉన్నటువంటి భావ నిరతి మాకు ఖచ్చితంగా అతని పట్ల మాకు ఒక నమ్మకాన్ని ఏర్పరిచింది. ముందు రోజుల్లో అతను తనదైన శైలిలో ఉద్యమాన్ని ఒక స్థాయిని తీసుకెళ్లాలని భావిస్తూ అతనికి ఈ అవకాశం ఇచ్చినటువంటి బీసీ తోటి సోదరులకి మరియు జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ గారికి మరోసారి మేము ధన్యవాదాలు అనుకుంటున్నాం. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నూతనంగా నియామకం అందుకున్నటువంటి ఎన్ఆర్ఐ సెల్ అధ్యక్షుడిగా దూదిగామ కిరణ్ గారిని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ గారు నియమించడం జరిగింది. మరి అన్నగారికి నల్గొండ జిల్లా కేంద్రానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి నల్గొండ జిల్లా కేంద్రంలో ఈరోజు ఘనంగా సత్కరించుకోవడం జరుగుతుంది. మరి దూదిగామ కిరణ్ అన్న గారు బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలని అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చా వేదికలు ఏర్పాటు చేసి అగ్రరాజ్యంలో అమెరికాలో కూడా బీసీ మీటింగ్ పెట్టాలని చెప్పి దృఢమైన సంకల్పంతో అన్నగారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి అన్నగారికి నల్గొండ జిల్లా బీసీ జేఏసీ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పెద్ద ఉద్యోగస్తులు కానివ్వండి, బిజినెస్ మ్యాన్స్ కానివ్వండి, అందరూ కూడా బీసీ ఉద్యమానికి తోడ్పాటు కావాలి. మీరు అందరూ సహకారం చేస్తేనే ఉద్యమం బలపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ
బాధ్యతగా బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవటానికి అందరూ సహకరించాలని చెప్పి నల్గొండ జిల్లా బీసీ జేఏసీ తరఫున కోరుకుంటా ఉన్నాం.